అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ సెల్లింగ్ వర్జినిటీ. వెళ్ళిన కూతుర్ని అల్లుణ్ణి చూసి సంతోషంగా కళ్ళు తుడుచుకుంటూ లోపలికెళ్ళింది విజయ. బాధగా ఇంటి ముందు కూర్చొని కనిపించాడు అభి. ఏమైందభి? ఎందుకలా డల్గా ఉన్నావు? ఇన్ని రోజులు చాలా అందంగా గడిచిపోయాయి. కానీ తన లైఫ్లోకి తుఫానులా వచ్చింది దివ్య. పాపం తనని బాధ పెట్టి ఇక్కడి నుండి వెళ్ళేలా చేసింది. అస్సలు ఇలా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటుంటే, ఏం చేస్తాం, మొత్తానికి ప్రమాదం త్రుటిలో తప్పింది. లేకపోతే తన జీవితాంతం బాధపడుతూనే ఉండిపోయేది. వైనవి ఎక్కడున్నా సంతోషంగానే ఉండాలి అన్నాడు అభి. ఉంటుంది, మౌర్య చాలా మంచివాడు, ఆయన మీద నాకు నమ్మకం ఉంది అనింది విజయ. నాకు తెలుసత్తా, మౌర్య సార్ చాలా మంచివారు. వైనవి కోసం ఆయన స్థాయిని కూడా మర్చిపోయి ఇక్కడ వరకు వచ్చారు. అప్పుడే అర్థమైంది తన జీవితం బంగారుమయం అవుతుందని. మరి నువ్వు? అనింది విజయ. నాదేముంది అత్త, కొన్ని రోజులు ఇలాగే ఉంటుంది. తర్వాత తనని మర్చిపోయి ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటాను, నువ్వేం బాధపడకు అంటూ వెళ్ళిపోయాడు. ఇంటికి చేరుకున్న మౌర్య వైనవి గేట్ బయట నుండి వీళ్ళ కోసం డెకరేట్ చేసి వెల్కమ్ చెబుతూ వాళ్ళ కార్ మీద పూలు జల్లుతుంటే చాలా సర్ప్రైజింగ్గా చూసింది. మనం ఇక్కడికి వచ్చేది వీళ్ళకి ముందే తెలుసా సార్? ఇంతలా డెకరేట్ చేశారో, ఇంత గ్రాండ్గా వెల్కమ్ చెబుతున్నారు అని అడుగుతుంటే తల తిప్పి తనని చూసి చిన్నగా స్మైల్ చేశాడు. నచ్చిందా నీకు? చాలా నచ్చింది అని అతని చేతిని గట్టిగా చుట్టేస్తూ చెబుతుంటే ఆమె తల నిమురుతూ తలపై ముద్దు పెట్టి ఇంటి సింహద్వారం రావడంతో ఇద్దరు కారు దిగి వైనవి చెయ్యి పట్టుకొని ముందుకు నడుస్తుంటే కింద గులాబీ రేకులు దారి చూపిస్తున్నట్లుగా గుమ్మం ముందకి నడిపించాయి. లోపలికి వస్తున్న వాళ్ళిద్దరిని చూసి ఆగండి అనింది అనసూయమ్మ. ముందుకు అడిగేసే వాళ్ళలా అక్కడే ఆగారు. గడప మీద ఉన్న కలశాన్ని కుడికాలితో తన్ని లోపలికి రమ్మని చెప్పడంతో వైనవి నవ్వుతూ ఆ కలశాన్ని తన్ని ఇద్దరికి హారతిచ్చి కుడికాలు పెట్టి లోపలికి రండి అని చెప్పింది. ఇద్దరు కుడికాలు పెట్టి లోపల అడుగు పెట్టారు. లక్ష్మి ముద్రలో వేయమనడంతో రెండు పాదాలని ఎర్రటి నీళ్లలో పెట్టి ఒక్కో అడుగు వేస్తూ పూజ గదికి తీసుకెళ్ళింది అనసూయమ్మ. దేవుడి గదిలో ఇద్దరితో దీపం పెట్టించి కుంకుమ తీసి ఆమె పాపిట్లో పెట్టమని కుంకుమ భరణి మౌర్య చేతిలో పెట్టగానే కుంకుమ తీసుకొని బొటన వేలుతో ఆమె పాపిట్లో అద్దాడు. అతని చేతి స్పర్శకి కళ్ళు మూసుకొని ఆ ఫీల్ని ఆస్వాదిస్తోంది వైనవి. కుంకుమ అద్ది నుదుటి మీద కిస్ చేశాడు. నవ్వుతూ చూసింది అతన్ని. వైనవి, నీ చేతులతో దేవుడికి చక్కెర పొంగలి చేసి నైవేద్యంగా పెట్టమ్మా అంటుంటే, సరే బామ్మగారు అంటూ కిచెన్లోకి వెళ్తున్న వైనవికి కళ్ళు తిరిగినట్లుగా అనిపించి కింద పడిపోతుంటే సడన్గా పట్టుకున్నాడు. ఇప్పుడు అవి అవసరం లేదు, తన హెల్త్ బాలేదు, ఇలాంటివేమైనా ఉంటే తర్వాత చూసుకుందాం అని బామ్మని చూడకుండానే చెప్పి వైనవిని ఎత్తుకొని తన రూమ్కి తీసుకెళ్లాడు మౌర్య. మసకగా కనిపిస్తున్నాడు. చాలా నీరసంగా ఉంది. తలంతా భారంగా అనిపిస్తుంటే కళ్ళు మూసుకుంది. ఆమెను బెడ్ మీదకి చేర్చి పక్కన కూర్చొని డాక్టర్కి కాల్ చేశాడు. ఇక 5 నిమిషాల్లో డాక్టర్ రావడంతో తనని చెక్ చేసి ఇంజెక్షన్ చేసి, చాలా వీక్గా ఉంది మౌర్య గారు, చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఇది ఇలాగే కంటిన్యూ అవుతే మిస్గ్యారేజ్ అయ్యే ప్రమాదం ఉంది, చాలా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి డైట్ ఎలా ఫాలో అవ్వాలో, ఏ మెడిసిన్స్ వేసుకోవాలో చెప్పి ఇంకో 1 వీక్ తర్వాత స్కాన్ చేద్దామని చెప్పేసి వెళ్ళిపోయింది డాక్టర్. ఇక పడుకున్న వైనవిని చూసి తన తల నిమురుతూ నుదుటి మీద ముద్దు పెట్టి, నీ సుఖం కంటే బయటి వాళ్ళు ఎక్కువైపోయారా బేబీ? నీ ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా మిగతా వాళ్ళ గురించి ఆలోచిస్తూ నీ హెల్త్ని నెగ్లెక్ట్ చేశావు. ఇప్పుడు చూడు ఎలా జరిగిందో. ఇక ముందు అలాంటి పరిస్థితి రాకుండా నేను చూసుకుంటాను అంటూ ఆమెను హత్తుకొని కళ్ళు మూసుకున్నాడు. ఇక గంట తర్వాత మెలకువ వచ్చిన వైనవికి అతని బాహువుల్లో ఉందని క్షణానికి అర్థమవుతుంటే హాయిగా అనిపించి అంత దగ్గరగా ఉన్న మౌర్యని నవ్వుతూ చూస్తూ అందుబాటులో ఉన్న అతని చుబుకం మీద ముద్దు పెట్టింది. ఆమె పెదవుల స్పర్శకి కళ్ళు తెరిచి చూసిన మౌర్య చేపగళ్ళని అటూ ఇటూ తిప్పుతూ కనిపించింది. చాలా అందంగా ఉన్న వైనవిని చూసి నవ్వుతూ ఆమె పెదాలపై చిన్నగా పెదవులు అద్దుతూ, బేబీ ఏమైనా తింటావా? వద్దు సార్. ఇంకా సార్ ఏంటి, మొగిన్ని సార్ అని పిలుస్తారా అంటుంటే సిగ్గుతో ఆమె బుగ్గలు కెంపులయ్యాయి. ఇలా సిగ్గుపడి నన్ను ప్రవోక్ చేయకు
అసలే చాలా వీక్ ఉన్నావని చెప్పింది డాక్టర్. నువ్వు బాగా తిని ఎనర్జెటిక్గా అయితే చాలా పనులున్నాయి, అప్పటి వరకు పస్తులుండాలి అని డల్గా చెబుతుంటే అతని మాటలకి వేడి సెగలు పుడుతున్నాయి ఆమె ఒంట్లో నుండి. ఓయ్, నిన్నే అన్నాడు హస్కీగా. అతని వాయిస్కి కంగారుగా అతన్ని చూసింది. ఏంటి అలా కంగారు పడుతున్నావు? ఏం లేదు అంటూ తల అడ్డంగా ఊపింది. ఏదైనా తిని పడుకోవాలి. డాక్టర్ ఇందాకే వచ్చి చెక్ చేసి వెళ్ళింది. చాలా వీక్గా ఉన్నావని చెప్పింది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే మన బేబీ ప్రాబ్లంలో పడుతుందని చెప్పింది. ఇక నీ ఇష్టం. నీ కోసం కాకపోయినా నా కోసం, మన బేబీ కోసం తినాలి అంటుంటే బుద్ధిగా తలూపింది. వెరీ గుడ్ అంటూ ఆమెను మెల్లగా లేపి బెడ్ రెస్ట్కి కూర్చోబెట్టి మేడ్ ఫుడ్ తీసుకురావడంతో ప్లేట్ అందుకొని వైనవికి తినిపించాడు మౌర్య. మీరు నాకు సేవలు చేస్తూ ఇలాగే ఉంటారా? మీ పనులు మానుకొని ఎందుకండి నన్ను ఇంతలా ప్రేమిస్తారు? మీరు ఇబ్బంది పడుతూ నాకు సేవలు చేయాల్సిన పని లేదు. నేను బాగా తిని హెల్తీగా ఉంటాను. మీరు మీ పని చేసుకోండి. మీ అవసరం ఈ రాష్ట్రానికి ఎంతో ఉంది. నా కోసం మీ టైం వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు అంటుంటే ఆమె పెదాలని వైప్ చేస్తూ, ఐ నో బేబీ, యూ డోంట్ వరీ, ఐ కెన్ హ్యాండిల్ ఎనీ సిచ్యువేషన్ అంటుంటే, మీకు ఇంత పేషెన్సీ ఎక్కడి నుండి వస్తుంది? ఇంత ఎనర్జెటిక్గా ఎలా పనిచేస్తారు అని ఆశ్చర్యంగా అడుగుతోంది. ఐ డోంట్ నో అన్నాడు భుజాలు ష్రగ్ చేస్తూ. ఇక ఇంకేం మాట్లాడలేదు వైనవి. ఆమె వేసుకోవాల్సిన మెడిసిన్ తీసి వైనవి చేతిలో పెట్టాడు. ట్యాబ్లెట్ వేసుకొని మీరు తినండి అనింది. నాకు వర్క్ ఉంది బేబీ, నువ్వు పడుకో అని చెప్పి తనని పడుకోబెట్టి తను నిద్రపోయే వరకు అక్కడే కూర్చొని తను నిద్రలోకి జారుకోగానే అక్కడి నుండి లేచి ల్యాప్టాప్ లాగిన్ అయ్యి మెయిల్స్ చెక్ చేస్తున్నాడు. ఇక ఇక్కడ దివ్య, పద్మజ వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. తిండి లేదు, నీళ్లు లేవు. ఆ చీకటి రూమ్లో భయపడుకుంటూ బ్రతుకుతున్నారు. ఆ ప్లేస్లో వేరే వాళ్ళు అయ్యుంటే చచ్చిపోయి కొన్ని గంటలు అయ్యేది. వాళ్ళది రాక్షస గుండె కదా, అలా భయపడుకుంటూనే బ్రతుకుతున్నారు. మనం తీసుకున్న గోతిలో మనమే పడ్డాం. మంచి చెబితే వింటావా నువ్వు? వాడికి బంధాలు, బంధుత్వాలు ఏవీ అవసరం లేదు. నా అనుకున్న వాళ్ళకి ఏదైనా అయితే చంపడానికైనా వెనకాడడు. నీ తెలివి తక్కువతనంతో మన పరిస్థితి ఇక్కడ వరకు తీసుకొచ్చావు. ఇలా ఎన్ని రోజులు ఈ చీకట్లో కడుపు మార్చుకొని చావాలో ఏంటో అని ఏడ్చుకుంటూ కూర్చుంది పద్మజ. నువ్వాగు మమ్మీ, అసలే నాకు టెన్షన్గా ఉంటే దండకం చదువుతావు అంటూ భయంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇక అలా 2 రోజులు ఆ రూమ్లోనే మగ్గిపోయి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే అప్పుడు తెరుచుకున్నాయి డోర్స్. స్పృహలో లేరు ఇద్దరు. వాళ్ళని హాస్పిటల్లో పడేసి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. అలా ఇంకో 2 రోజులకి స్పృహలోకి వచ్చారు. చుట్టూ చూసిన వాళ్ళకి వైనవి కనిపించింది. ఉలిక్కిపడి లేచి కూర్చుంది దివ్య. ఆమె కోపంగా చూస్తున్న చూపులకి మాడిపోతానేమోనని భయం వేసింది దివ్యకి. దగ్గరికి వస్తున్న ఆమె అడుగులు దివ్య గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటే దగ్గరికి వచ్చి ఆ చెంప ఈ చెంప వాయించింది వైనవి. ఇప్పటి నుండైనా మనిషిలా బ్రతకడం నేర్చుకో. మీ బావ మంచోడు కాబట్టి పనిష్మెంట్తో సరిపెట్టాడు. లేకపోతే మీ ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసి 4 రోజులయ్యుండేది అంటున్న ఆమె మాటలకి, సారీ వైనవి, నేను నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించు అని ఏడుస్తూ తన చేతులు పట్టుకుంది. మౌర్య లోపలికి వచ్చి వాళ్ళిద్దరినీ కాల్చేసేలాగా చూస్తూ వైనవి భుజం చుట్టూ చెయ్యి వేసి అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్తున్న వాళ్ళిద్దరినీ కన్నీళ్లతో చూసింది దివ్య. సీరియస్గా డ్రైవింగ్ చేస్తున్న మౌర్యని తల తిప్పి చూసింది వైనవి. ఆమె చూపులని అబ్జర్వ్ చేసి ఏంటని అడిగాడు. ఎందుకు అంత కోపంగా ఉన్నారు? తన తప్పు తెలుసుకుందిగా అంటుంటే మాట్లాడలేదతను. సరే కానీ మీతో ఒక విషయం మాట్లాడాలండి ఏంటన్నట్లు చూశాడు మిర్రర్లో నుండి. ఏంటంటే ఊర్లో శంకుస్థాపన చేసిన హాస్పిటల్ ఆపేశారు కదా, మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయండి. నా వల్ల అంతమంది ఊరి జనం బాధపడడం నాకు ఇష్టం లేదు అంటుంటే తల తిప్పి షార్పుగా చూసి, వాళ్ళు చేసిన వాటిని నువ్వు మర్చిపోతావేమో కానీ నేను మర్చిపోను. వాళ్ళకి అదే పనిష్మెంట్. ప్లీజ్ అండి, ఆశ చూపించి అలా ఆపేయడం చాలా పెద్ద తప్పు. వాళ్ళు తప్పు చేశారని మనము చేస్తే ఎలా అంటుంటే, యూ డోంట్ వర్రీ, ఏం చేయాలో నాకు బాగా తెలుసు అన్నాడు. ఇకేం మాట్లాడలేదు వైనవి. హాస్పిటల్ రావడంతో కారాగింది.
తనని తీసుకుని లోపలికెళ్ళాడు మౌర్య. అయ్యో సీఎం సార్, హాస్పిటల్ల చుట్టూ తిరిగితే ఏం బాగుంటుంది అంటుంటే తనని ఓ చూపు చూసి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. డాక్టర్ తనని చెక్ చేసి స్కానింగ్ చేసింది. బాగుంది మౌర్య గారు, తన ఫుడ్ ఇలాగే కంటిన్యూ చేస్తే బేబీ ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంటుంది అనింది డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్ అంటూ తనకి మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయడంతో వాటిని తీసుకుని అక్క నుండి ఇంటికి బయలుదేరాడు. డాక్టర్ చెప్పింది విన్నావుగా, ఇంకా బాగా తింటే మన బేబీ బాగుంటుంది అన్నాడు. అందుకే కదా నాకు తినాలని లేకపోయినా మీకోసం బలవంతంగా తింటున్నాను అనింది. ఇక దారిలో విండో నుండి కచ్చా మ్యాంగో ఫ్రూట్స్ కనిపిస్తుంటే, ఏమండి, నాకు కచ్చా మ్యాంగో తినాలనిపిస్తోంది, ప్లీజ్ ఒక్కసారి ఆపండి. డాక్టర్ వాటిని తినకూడదని చెప్పింది. నో వే, ప్లీజ్ అండి, ఈ ఒక్కసారికి ఏం కాదు. చెబితే అర్థం కాదా బేబీ, అలాంటివేవి తినకూడదు, బేబీకి ప్రాబ్లం అవుతుంది అని కాస్త సీరియస్గా చెప్పగానే మూతి ముడుచుకుంది. ఇక సరాసరి ఇంటి ముందు కారు ఆగ్గానే తనని తీసుకొని లోపలికెళ్ళాడు. ఇదిగో ఈ ఆరెంజ్ జ్యూస్ తాగు. నాకొద్దు. ఏంటి, బెట్టి చేస్తున్నావా? లేదు అనేది తల తిప్పేసుకుంటూ ఆమె బుగ్గలు పట్టి అతని వైపుకు తిప్పుకుంటూ, కూల్గా ఉన్నానని బెట్టు చేయకు, ఈ టైంకి నువ్వు ఈ జ్యూస్ తాగాలి అంతే అంటూ అతను ఆమె పెదవుల దగ్గర జ్యూస్ గ్లాస్ని పెట్టాడు. అతని కోపానికి భయపడి గడగడ తాగేసి బడబడా వామిట్ చేసేసింది అతని షర్టుపై. నీరసంగా అతన్ని భయంగా చూస్తుంటే కంగారుగా చూస్తూ, ఏమైంది, ఎందుకిలా వామిట్ చేసేసావు? నాకు అస్సలు ఇది తాగాలి అనిపించట్లేదు అని ఏడుపు మొహం పెట్టింది. మరేం తినాలనిపిస్తుంది? కచ్చా మ్యాంగో అని పెదవులు ముడిచి ముద్దుగా చెబుతుంటే పళ్ళు బిగించి చూస్తూ పాకెట్లో ఉన్న మొబైల్ తీసుకొని డాక్టర్కి కాల్ చేసి అడిగాడు మౌర్య. ఓకే మౌర్య గారు, తనకేం తినాలనిపిస్తే అది పెట్టొచ్చు, కానీ ఎక్కువ తినిపించకండి, వేడి చేస్తుంది, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అంటుంటే సరే అంటూ కాల్ కట్ చేశాడు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.